డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీరు మీ జీవితంలో అడ్డంకులు, అవరోధాలు, ఇబ్బందులు, విఘ్నాలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారా? మరి దాని నుండి బయటికి రావడానికి విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఒక పరిహారం ఉంది. ఇది బుధవారం రోజు చేయాల్సిన చాలా చిన్న పరిహారం. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా యథావిధంగా ఒక 11 బుధవారాలు ఈ పరిహారాన్ని మీరు ఆచరిస్తే, అట్లీస్ట్ ఒక్క బుధవారమైనా మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుడికి మీరు ఈ పరిహారం ఆచరిస్తే ఎటువంటి విఘ్నాలైనా పటాపంచలైపోతాయి. అండ్ దీనికి సంబంధించిన ఒక మూల మంత్రాన్ని కూడా వీడియో లాస్ట్లో చెప్పబోతా ఉన్నా. చివరి వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సంసనీశ్వరాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం శ్రీ దక్షిణమూర్తి స్వామియే నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మనమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని, బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా మీ జీవితంలో అవరోధాల్ని, అడ్డంకుల్ని, ఇబ్బందుల్ని, ఛాలెంజెస్ని, విఘ్నాలని పదే పదే రుచి చూస్తూ ఉంటుంటే, ఫేస్ చేస్తుంటే, ఏ పని మొదలుపెట్టినా ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉంటే, ఏది స్టార్ట్ చేసినా అది ఫినిష్ చేయలేకపోతా ఉంటే, విచ్ మీన్స్ ఒక నెగటివ్ ఎనర్జీ ఒక ప్రభావితం మీ మీద ఉంది అని అర్థం. సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, నజర్ మీ మీద ఉంది అని అర్థం. మరి ఎక్కువ అబ్స్టెకల్స్ని ఫేస్ చేస్తుంటే, ఆ అబ్స్టెకల్స్ మీ జీవితం నుండి రిమూవ్ అవ్వాలి అనుకుంటే, అబ్స్టెకల్స్, అడ్డంకులను, అవరోధాలని ఆశీర్వాదాలుగా కన్వర్ట్ చేసుకొని అబ్స్టెకల్స్ని అట్రాక్ట్ చేయకుండా ఉండాలి అంటే, బుధవారం రోజు విఘ్నేశ్వరుడు, విఘ్నాలని తొలగించే శ్రీ విఘ్నేశ్వరుడు యొక్క పరిహారాలు కొన్ని ఉన్నాయి. సింపుల్. బుధవారం రోజు వెరిమిలోన్ అంటారు, అంటే సింధూరం ఎరుపు రంగులో ఉంటుంది. వెరిమిలోన్, సింధూరం. బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి సింధూరాన్ని ఆఫర్ చేసి, సింధూరాన్ని పెట్టి, అదే సింధూరాన్ని మీరు ధరిస్తూ విఘ్నేశ్వరుడు యొక్క బీజమంత్రం, మూలమంత్రాన్ని చాంటింగ్ చేస్తూ, మీరు దేని కొరకైతే సఫర్ అవుతున్నారో, దేని కొరకైతే బాధపడుతున్నారో, ఇబ్బంది అనుకుంటున్నారో, అది విఘ్నేశ్వరుడికి చెప్పి శరణాగతి వేడుకుంటే, క్షమాభిక్ష కోరుకుంటే విఘ్నేశ్వరుడు పటాపంచలు చేసేస్తాడు విఘ్నాలన్నిటి. సింపుల్ రెమెడీ. బుధవారాలు వీలైతే 11 బుధవారాలు ఆచరించండి. వెరిమిలోన్, సింధూరం తీసుకొని విఘ్నేశ్వరుడికి సింధూరం ఆఫర్ చేసి, అదే చేతులతో సింధూరాన్ని మీరు ధరించండి. పని మొదలు పెట్టండి, పనులు అయిపోతాయి. మరి విఘ్నేశ్వరుడికి సంబంధించి కొన్ని బీజమంత్రాలు ఇస్తా, కొన్ని స్విచ్ వర్డ్స్ ఇస్తా. ముందు స్విచ్ వర్డ్స్ నోట్ చేసుకోండి. రిద్ధి సిద్ధి ప్రాప్తి, రిద్ధి సిద్ధి ప్రాప్తి, రిద్ధి సిద్ధి ప్రాప్తి. ఏ పనిని మీరు ముందు మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశ్వరుడు తలుచుకుంటూ ఆ పని చాలా సక్రమంగా జరిపించినందుకు విఘ్నేశ్వరుడికి నా సర్వదా కృతజ్ఞతలు, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు, విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడికి నా సర్వదా కృతజ్ఞతలు అని చెప్తూ, రిద్ధి సిద్ధి ప్రాప్తి అని చెప్తూ మీరు పనిని మొదలు పెడితే, ఆ పని ఏదైతే ఉందో నెగటివ్ ఎనర్జీస్, అబ్స్టెకల్స్ని క్రియేట్ చేసి పెడతాయి. అటువంటి విఘ్నాలని పటాపంచలు చేసేస్తాడు విఘ్నేశ్వరుడు. నోట్ చేసుకోండి స్విచ్ వర్డ్, డివైన్ స్విచ్ వర్డ్, రిద్ధి సిద్ధి ప్రాప్తి. దానితో పాటు ఈ సింధూరం ఏదైతే ఉందో వెరిమిలాన్, ఈ సింధూరాన్ని విఘ్నేశ్వరుడికి ఆఫర్ చేసి మీరు పెట్టుకునేటప్పుడు ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని 11 times చాంటింగ్ చేయండి. ఓకే. దానితో పాటు ఓం గ్లౌం గణపతియే నమః, ఓం గ్లౌం గణపతియే నమః, ఓం గ్లౌం గణపతియే నమః అన్న వర్డ్ని చాంటింగ్ చేయండి. ఇంకా మీరు చేయాలనుకుంటే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అన్న చాంటింగ్ చేయవచ్చు.
100% విఘ్నేశ్వరుడు మీ వరకు వచ్చి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక శక్తి రూపంలో, ఏదో ఒక ఏంజల్ రూపంలో, ఏదో ఒక దైవదూత రూపంలో వచ్చి విజ్ఞానాలన్నింటినీ పటాపంచలు చేసిస్తాడు. అబ్స్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సింపుల్. సింధూరం బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి ఆఫర్ చేసి మీ చేతులతో మీరు పెట్టుకొని చాంటింగ్ చేయండి. స్విచ్ వర్డ్స్ని చాంటింగ్ చేయండి, మంత్రాస్ని చాంటింగ్ చేయండి. చేస్తూ శరణాగతి వేడుకోండి. అయ్యా విఘ్నేశ్వర, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు రక్ష, తెలిసి తెలియక ఈ పాపాలను చేశాను, క్షమించు అని క్షమాభిక్ష కోరుకోండి విఘ్నేశ్వరుడికి. కొన్ని బుధవారాలు మీరు అలా చేయగలిగితే, వీలైతే 11 బుధవారాలు మీరు చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్ తల్లి, విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు దండిగా ఉంటాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ, నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. నీ ఏజ్తో సంబంధం లే, నీ జెండర్తో సంబంధం లే, నీకున్న ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పరిస్థితులతో సంబంధం లే, నీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లే. ఆకలి ఉందా? ధనవంతుడు అవ్వాలి, కుబేరుడు అవ్వాలి, ఐశ్వర్యవంతుడు అవ్వాలనే ఆకలి ఉందా? లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలనే మంచి ఆలోచన ఉందా? మనందరినీ నడిపించడానికి విశ్వం రెడీగా ఉంది. నేను రెడీగా ఉన్నా. అహం బ్రహ్మాస్మి రెడీగా ఉంది. మీరు రెడీగా ఉన్నారా లేదా ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వాచ్ చేస్తున్నారా? దైవ నిర్ణయం ఇది గ్రహించండి. విశ్వం మీకు ఏదో సంకేతం ఇస్తుందనేది గ్రహించండి. ఇప్పటి వరకు మీరు చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే, ఒక సంకేతమే ఈ వీడియోని గ్రహించండి. మంచి రోజులు మొదలవుతున్నాయి అన్న నినాదమే ఈ వీడియోని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. క్లాసెస్ డేట్స్ ఇస్తున్నాను. మే 25th నుండి కంటిన్యూస్గా 7 days, మళ్ళీ జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days. మే 25th నుండి కంటిన్యూస్గా 7 days, జూన్ 8th నుండి కంటిన్యూస్గా 7 days జూమ్ కాల్స్లో ఉండబోతుంది. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు మళ్ళీ అటెండ్ అవ్వండి. విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం పరిణితి చెందుతూ వస్తుంటుంది. దానికి తగ్గట్టు మనం పరిణితి చెందుతూ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. డబ్బు కొరకు మాట్లాడిపోతూ ఉన్నాం. ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఉద్యోగ అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, అంచెలంచెలుగా ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎలా ఎదగాలి, అసెట్స్ని ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా ఆకర్షించాలి, అనారోగ్యంతో బాధపడుతున్నావు దాని నుండి బయటికి ఎలా రావాలి, డబ్బు కొరకు బాధపడుతున్నావు, అప్పులతో బాధపడుతున్నావు దాని నుంచి ఎలా బయటికి రావాలి, కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది దాని నుండి ఎలా బయటికి రావాలి, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదను, డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ధనాకర్షణ, జనాకర్షణని ఎలా ఆకర్షించాలి, అనంత బ్రహ్మాండంతో, విశ్వంతో, పంచభూతాలతో, దైవంతో ఎలా మమేకం అవ్వాలి, స్పిరిచువాలిటీ అవేకనింగ్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, విశ్వజ్ఞానం నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యాలన్నీ ఈ దైవ కార్యక్రమంలో ఓపెన్ చేయబోతా ఉన్నా. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను దృఢంగా నమ్ముతున్నాను. పంచభూతాల యొక్క అనుగ్రహం అని నమ్ముతున్నాను. అనంత విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాను. ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేస్తున్నాం త్రూ సోషల్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ టు ది సోషల్ ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు. ఈరోజు అవకాశం మీ వరకు వచ్చింది. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. కొత్త వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేసి అప్డేట్ తెలుసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే సెర్చ్లో వైబ్రెంట్ వంశీ, శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సింగిల్ స్ట్రెచ్లో 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని. అతి త్వరలో కలుద్దామా. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.